నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజా విద్యాసాగర్ గురుస్వామి. భూవాదంలో పోలీసులు న్యాయం చేయడం లేదని బాధితుల ఆరోపణ. మనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. సిరిసిల్ల పట్టణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వరాహి సహిత రాజశ్యామల లలిత త్రిపుర సుందరి దేవి అష్టలక్ష్మీదేవి సహిత శ్రీ లక్ష్మీ నారాయణుల 4వ వార్షికోత్సవం సందర్భంగా 1008 శ్రీ చక్రాలకు కుంకుమార్చన నిర్వహించబడిందని ట్రస్ట్ చైర్మన్ రాజా విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈ రోజు అయ్యప్ప స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే కుంకుమార్చనలో ఆసక్తి గల భక్తులు పాల్గొని తరించాలని రాజా విద్యాసాగర్ గురుస్వామి కోరారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల మహిళలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో గడ్డం భగవాన్, విశ్వనాథుల రమేష్, మధు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వారాహి రాజశ్యామల సహిత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి మరియు అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ దేవాలయాలు 4వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం సిరిసిల్లలో సువాసినులచే 1008 శ్రీ చక్రాలకు కుంకుమార్చన నిర్వహించబడుతుంది. ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున సువాసినులు, మహిళలు పాల్గొని అమ్మవారి పాత్రలు కాగలరని కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ముక్కోటి కుంకుమార్చన సువాసినులచే చేయించడానికి సంకల్పించిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ మరియు పరిసర గ్రామాల సువాసినులందరూ కూడా ఇటు కార్యక్రమంలో హాజరై ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు. దేవాలయం నుండి అన్ని రకాల వస్తువులు సమకూర్చడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గాను మా పెద్దలు గురువర్యులు మాన్యశ్రీ రాజా విద్యాసాగర్ గురుస్వామి గారు మా శ్రీలలిత సేవా ట్రస్ట్ ద్వారా సేవలు అందించేందుకు మాకు అవకాశం కల్పించారు. ఇటు అవకాశాన్ని అందిపుచ్చుకొని మేము సదా ఇటు కార్యక్రమంలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ వాలంటీర్స్చే సేవలు అందించనున్నాం. ఇంత గొప్ప కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు దేవాలయ ట్రస్ట్ వారందరికీ, గురువు గారికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. భూ వివాదంలో పోలీసులను ఆశ్రయిస్తే కేసులు నమోదు చేయడం లేదని బాధితురాలు చల్ల అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భూమి అన్యాక్రాంతమైన విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం చేస్తారని చూసిన తమను పట్టించుకోవడం లేదని బాధితులు వెల్లడించారు. తమకు ఆరోగ్యం సరిగా లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టినా కూడా పోలీసులు స్పందించడం లేదని పేర్కొన్నారు. తమకు న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాగుల రాములు, చల్ల యోగేష్ పాల్గొన్నారు. నా పేరు అనసూయ, మా ఇంటి పేరు చెల్ల. ఎంఆర్ఓ ఆఫీసులకు పోయినాము, ఏం కేర్ చేస్తలేరు. ఆడ కలెక్టర్ దగ్గర చూతపోయినా ఆయన పేపర్ రాసి ఇచ్చిండు, ఆయన వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు. నా ఆరోగ్యం సరిగా లేదు, నాకు బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. మొన్న వచ్చిన వారం రోజుల కింద ఇప్పుడు మళ్ళీ రప్పించింది. నేను భీమండికి రావాలంటే నాకు బాగా తక్లీఫ్ అవుతుంది. ఏదన్నా ఒకటి నాకు చేసి నా భూమి నాకు ఇప్పించండి సార్. మీరు
ఈరోజు మరి గత 5వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టాము. కలెక్టరేట్ను మరి ధర్నా చేస్తామని, దానివలన మరి ఎస్పీ గారు వాళ్ళు పిలిపించి మరి మాట్లాడతామని చెప్పేసిండ్రు. అదేవిధంగా మరి ఆగినాము. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎస్పీ గారు కేసు కట్టమన్నారు. సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆమె షుగర్ పేషెంటు, మరి డయాలసిస్ ఉన్నది. అట్లాంటి ఆమెకు 3 రోజుల కింద పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా మరి కేసు కట్టడం లేదు. ఎస్పీ గారు కట్టమంటాడు, మరి పోలీసులు కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. మరి కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము, ఎందుకు అసలు ఇట్లా జరుగుతుంది అన్నటువంటి ఒక పరిస్థితిలో ఉంటుంది. కలెక్టర్ గారేమో ఆర్డర్ ఇచ్చారు, ఎంఆర్ఓ గారు పాస్బుక్ ఇచ్చేయమని, వాళ్ళు తప్పుగా రికార్డు చేసిరని. మరి కలెక్టర్ ఆర్డర్ను కూడా ఎంఆర్ఓ ఫాలో అయితలేరు. మరి ఈ పరిస్థితిలో ఉంటుంది. సోమవారం నాడు మరి కలెక్టరేట్ ముందు ధర్నా, ప్రజా సంఘాలు, మరి అన్ని రకాల దళిత సంఘాలతో కలిసి మరి ఆమె పరిస్థితి దీనంగా ఉంది. మరి మేము ఒకటే అడుగుతున్నాము, ఆ 80 ఏళ్ళ పెద్ద మనిషి చనిపోయినాక కేసు కడతారా? మరి ఆమె చనిపోయినాక న్యాయం చేస్తారా? పాస్బుక్ ఇస్తారా? మరి ఇన్నిసార్లు మరి 9 సంవత్సరాల కాలంలో పాలనలో జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినట్టే పోలీసులు మరి ఇప్పుడు కూడా పోలీసులు అదే పద్ధతి పాటిస్తున్నారు. మరి ఇది కాంగ్రెస్ గవర్నమెంటా, మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ అర్థమైతలేదు. పిటిషన్ ఇచ్చిన తర్వాత మరి 3 రోజులు అయింది. 3 రోజులు అయినా కానీ కూడా కేసు కడతలేరు. మరి ఎస్పీ గారు ఏమో కట్టమంటాడు, మరి వీళ్ళు కేసు కట్టడం అనేది లేదు. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు. మరి కలెక్టర్ గారు మరి ఆర్డర్ ఇచ్చి 6 నెలలు అయిపోతుంది, పాస్బుక్ ఇవ్వని ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఇస్తలేడు. మరి అదే రీతిగా మరి పోలీస్ స్టేషన్కి పోమని చెప్పి ఎస్పీ గారు చెప్పి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే కూడా డయాలసిస్ పేషెంట్కి ఇస్తున్న మర్యాద ఇది, కేసు ఇది, చట్టం చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడే న్యాయం జరుగుతలేదు అని అంటే మరి ఆమెకు చనిపోయినాక న్యాయం జరుగుతుందని చెప్తుంటున్నాం. సోమవారం నాడు ఖచ్చితంగా మరి పోలీసుల మీద మేము అక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు కేసులు కట్టాల్సిన పరిస్థితులు మరి అధికారులకు కుమ్మగాస్తారు. మరి వాళ్ళని కాపాడడానికి కోసమే మరి పోలీసులు చేస్తున్నారని చెప్తుంటున్నాము. మరి చట్టంలో ఒక క్రిమినల్ కేసు జరుగుతుంది, చీటింగ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయినాక కూడా మరి పోలీసులు కేసు కట్టలేదు. ఇదేందో మతలబ్ మరి వాళ్ళని కాపాడడానికి కోసమే మరి వీళ్ళంతా చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున మరి దీన్ని ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ రకమైనటువంటి జరుగుతున్న పరిస్థితిని మరి ఏంది ఈ రకంగా జరుగుతుంది పోలీసు వ్యవస్థలు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చే వరకు ఆంధ్ర బనకచెర్ల అడ్డుకుంటామనే నినాదంతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ, ప్రతి విద్యార్థికి వివరించి చైతన్యం చేయాలని నేటి నుండి 5 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంది బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక ఇంటర్ జూనియర్ కాలేజీలో విద్యార్థుల అవగాహన కల్పించారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రం 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయంని బీఆర్ఎస్వి కరపత్రాల ద్వారా వివరించడం జరిగిందని హరీష్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అన్నారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్రం, జిల్లా సంఘం అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించకూడదని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు ఇవేవి లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ అడ్డుకోకపోగా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రాజెక్టు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తున్నదని, తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు బీజేపీకి లొంగిపోయి లోపాయకారగా సహకరిస్తున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ వేదికగా హైలెవెల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంత్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం కానున్నదన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంత నాయకులు ఒక్కసారి కూడా ఒక దగ్గరికి నదిని తీసుకోకపోతే ధైర్యం చేయలేదు. అటువంటిది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చే సంవత్సర కాలంలో గోదావరి నది మీద ఉండేటువంటి మిగులు జలాలు, అంటే మనం వాడుకోగా వాళ్ళు వాడుకోగా సముద్రంలో కలిసిపోయేటువంటి మిగులు జలాలు అనేవి వాటిని అదనంగా 200 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్ల ప్రాజెక్టు అనేటువంటి కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఇన్ కేసు మన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్క ప్రాజెక్టు కట్టినప్పటికీ మనకు వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి.
ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ అగ్రిమెంట్ ఎట్లుందంటే ఫస్ట్ ఎవరైతే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారో వాళ్ళ మీదనే వాటర్ టెరిటరీ అగ్రిమెంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎవరైతే జాగ్ కొనుక్కుంటారో ఫస్ట్ వాళ్ళ రిజిస్ట్రేషన్ అయితే కదా. సేమ్ అలాగే వాటర్ అనేది ఎవరైతే ముందు వాడుకుంటే వాళ్ళకు నదీ జలాల మీద యాజమాన్య హక్కు అనేది వస్తుంది. దానికోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గవర్నమెంట్ లో టీడీపీ అలయన్స్ లో ఉంది. వాళ్ళ సీట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఆ కారణంతో సెంట్రల్ గవర్నమెంట్ అపెక్స్ కౌన్సిల్లో అంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఏం ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా రెండు స్టేట్ గవర్నమెంట్లు కూర్చొని అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి ఏదైనా స్టేట్ అబ్జెక్షన్ ఉంటే అవన్నీ రిజాల్వ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. అటువంటి అపెక్స్ కౌన్సిల్లో ఎటువంటి చర్చ జరగకుండానే బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టడానికి ఆంధ్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తా ఉన్నది. ఇది కనుక బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీలు బనకచెర్ల ప్రాజెక్టు వెళ్ళి అనుకోలేదు. మన తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని తెలియజేసినటువంటి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హింస కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మన నీళ్లు ఒక్క చుక్క కూడా బయట పోవడానికి ఏ క్వశ్చన్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చింది 6 ఇయర్ అందరూ 6 ఇయర్ కదా మ్యాక్సిమం ఇంకా బ్రిడ్జి కింద మనకి వాటర్ ఉంటుండే 10 సంవత్సరాలు. అవునా? ఇప్పుడు ఎంతమంది టికెట్ ఆడొచ్చింది అంటే తెలియాలి కదా. ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే తెలియడానికి మనకు అసలు బ్లాక్ వాటర్ వస్తూనే లేదు. ఒకప్పుడు మనకు సిరిసిల్లాలో అంటే మనకు తెలియాలని చెప్తున్నా, సిరిసిల్లాలో అంతకుముందు బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ఉన్నప్పుడు 300-350 ఫీట్ల దాకా ఒక బోర్ కూడా పడలేదు. ఎప్పుడైతే మనకు బ్లాక్ వాటర్ వచ్చినాయో 100-120 ఫీట్ల ఫుల్ వాటర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 300, 400, 500 ఫీట్లు వేసినా కూడా బోర్ వేసినా కూడా వాటర్ అనేటువంటి పరిస్థితి. ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు 150 వాటర్ ఎక్కువ పోస్తారు. నిర్మాణం 2 అయింది. కరీంనగర్ వల్ల ఉన్నాయా రీసెంట్గా షాబాజ్ బాలి బాగా ఎట్లా అయిపోయింది తీసేలా. అంతకుముందు పాత తెలంగాణ అనిపిస్తా ఉంది కదా. అంతకుముందు ఎట్లున్నాయి మొత్తం అంటే అన్నం కూడా మనకు అనిపిస్తూ ఉన్నా లేదా తేడా అనేది. రేవంత్ రెడ్డి మన తెలంగాణ చేస్తున్న అన్యాయాన్ని మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1000 మంది 2 లక్షలు ఉద్యమాలు చేయమంటే అట్లీస్ట్ మనం ఒకరికి చెప్పే విధంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అందుకే స్పెసిఫిక్ గా మీకు అందరికీ అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఇవన్నీ తీసుకొచ్చి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇన్ కేసు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ చదువుకోవడానికి మేము కాంప్లెక్స్ క్రియేట్ చేసాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజ్లో ప్రతి స్టూడెంట్ చేతిలో ఉండాలని టీఆర్ఎస్ క్లియర్. అందులో భాగంగా మన దగ్గరికి వచ్చి మీకు క్లియర్ చేస్తా ఉన్నాం. ఓకేనా? ఇది మన ఇంట్లో చెప్తారా, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అర్థమైందండి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి సూచన మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నెల్లు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో తెలియజేయడానికి రాష్ట్రం నుంచి మాకు పాంప్లెట్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా మేము ప్రతి ఒక్క విద్యార్థిని కలిసి బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎక్స్ప్లెనేషన్ అనేది విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి దొంగ దారిన సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు నీ గురువైనటువంటి చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగిస్తే మాత్రం తీవ్ర స్థాయిలో విద్యార్థులకు ఉద్యమిస్తూ ఉంటుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులకు మేము తెలియజేయడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్లో చర్చ లేకుండా బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రంలో మీ ఎంపీల మద్దతు ఉన్నదని చెప్పేసి కేంద్ర సపోర్ట్తో దొంగదారుని ప్రాజెక్టు కడదామని చెప్పి చూస్తే ఖబర్దార్ విద్యార్థులకు మొత్తం తీవ్ర స్థాయిలో తిరగబడతాయని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మన శాసన కాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల ఎటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా నడుస్తాయి, అదేవిధంగా ఎన్ని టీఎంసీలు దోచుకోపోతా ఉన్నారు, కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం ఎంత, ఇటువంటి అనేక విషయాలపై పూర్తి స్థాయిలో మనకు అవగాహన కల్పించడం జరిగింది.
ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఇంట్లో ఏ విధంగా ఈ ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఎడారిగా మారబోతా ఉన్నది, దీనికోసం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉద్యమిస్తూ ఉన్నది, విద్యార్థులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటువంటి అనేక విషయాలపై కూలంకషంగా విద్యార్థి లోకంతో మేము చర్చించడం జరిగింది. విద్యార్థులందరూ మూకుమ్మడిగా ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బృందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ విపక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో వాట్సాప్ కి ఏపీకే లింక్ షేర్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గీతే తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ లోని చింతల్ వెంకట్రామరెడ్డి నగర్ కు చెందిన మహమ్మద్ కలీం పాషా తండ్రి బాబు జానీ అనునతడు తనకు పరిచయం ఉన్న హైదరాబాద్ కు చెందిన రషీద్ ఇద్దరు కూడా చెడు వ్యసనాలకు బానిసలై ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా ప్రజలను సులువుగా మోసగించి డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకుని రషీద్ కి పరిచయం ఉన్న అంకిత్ అనే వ్యక్తి వద్దకు 2025 సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలలో ఇద్దరు కలిసి కలకత్తాకు వెళ్లి ఆన్లైన్ ద్వారా ప్రజలను ఎలా మోసగించాలో అడుగ్గా అంకిత్ వారికి ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకుని కార్డు వచ్చిన తర్వాత యాక్టివేషన్ కొరకు చూస్తుంటారో వారి యొక్క పేర్లు, ఫోన్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబర్స్ మరియు పాన్ కార్డ్ నెంబర్లను అంకిత్ వారిద్దరికి వాట్సాప్ ద్వారా పంపిస్తానని, వాటితో క్రెడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారితో క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ లాగా వీరిద్దరూ మాట్లాడి వారిని నమ్మించి మోసాలకు పాల్పడేవారు. అందులో భాగంగా క్రెడిట్ కార్డు యాక్టివేషన్ కొరకు బాధితులతో మాట్లాడి వారికి అంకిత్ పంపిన ఏపీకే లింక్స్ ను పంపితే అటు ఏపీకే లింక్స్ ను క్లిక్ చేసినా లేదా ఇన్స్టాల్ చేసుకున్న వారి ఫోన్ హ్యాక్ అయిన తదుపరి క్షణాల్లోనే అంకిత్ వారి క్రెడిట్ కార్డులలో ఉన్న డబ్బులను ఈ కామర్స్ ద్వారా కొనుగోలు జరిపి డబ్బులన్నీ కాజేసేవాడు. అంకిత్ చెప్పినట్లు మహమ్మద్ కలీం రషీద్ చేసినందుకు ప్రతి ₹1,00,000 2,500 చొప్పున ర్యాపిడో కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వీరిద్దరికి డబ్బులు పంపించేవారు. అంకిత్ కేవలం వీరితో వాట్సాప్ ద్వారా మాత్రమే మాట్లాడుతూ క్రెడిట్ కార్డుదారుల వివరాలను పంపుతూ వీరిద్దరు ఉపయోగించడానికి ర్యాపిడో కొరియర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా మొబైల్ ఫోన్స్ మరియు సిమ్ కార్డులను ప్రతి 10 రోజులకు ఒకసారి పంపుతూ పాత మొబైల్ ఫోన్స్ మరియు సిమ్ కార్డులను తిరిగి ర్యాపిడో కొరియర్ ద్వారా వెనక్కి తీసుకునేవాడు. దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్ నందు 60 ఫిర్యాదులు, సుమారు 50 లక్షల రూపాయల మోసాలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి వీరి చేతిలో మోసపోగా సిరిసిల్లపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిరిసిల్లపట్నం పోలీసులు జిల్లా సైబర్ టీం ఆర్ఎస్ఐ జునైద్, గంగారెడ్డి, కిట్టు, మహేష్ ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా ఈరోజు హైదరాబాద్ లో పట్టుకోవడం జరిగిందని, మిగతా ఇద్దరు నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుందన్నారు. వీరి నుండి ఒక కారు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. సైబర్ నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ టీం సిరిసిల్లపట్నం పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. One case is registered in Srisula police station. Crime number is 367/2025. So this is a cyber fraud. In this case, what happened? One victim come to us and he's told that one RBL बैंक एग्जीक्यूटिव कॉल किया और कॉल करवाना उसका क्रेडिट कार्ड से डायरेक्टली 1,99,000 रुपये लॉस हो गया. तो हमने अब तक इन्वेस्टिगेशन स्टार्ट करवाया. हमें ये पता चला कि एक्चुअली जो एम्प्लॉई इस तरह हमने उसको हैदराबाद से अरेस्ट किया. आज इंक्वायरी के बाद हमें ये पता चला कि ये एक IDFC बैंक में काम करता है, एक एम्प्लॉई है. आफ्टर दैट ही आल्सो वर्क इन बजाज फाइनेंस. सो उसका टेक्निकल नॉलेज बहुत अच्छा है. इसने पहले मास्टर इन नेटवर्किंग में किया है, तो एक बहुत टेक्निकली साउंड पर्सन है. तो इसका जो मेन जो मतलब यमुना जो फ्रॉड करने का एक था कि जो RBL बैंक है उसका जो क्रेडिट कार्ड है, जो भी पर्सन क्रेडिट कार्ड लेता था उसको एक कॉल करता था कि मैं आपको एक्टिवेशन के लिए हेल्प करूँगा. तो जैसे ही वो कॉल करता था तो वो एक APK फाइल भेजता था व्हाट्सएप पे. उसको बोलता था कि इसको डाउनलोड करो, देन हम उसके बाद उसको एक्टिवेट करेंगे. तो डाउनलोड करते ही जो विक्टिम है उसका मोबाइल हैक हो जाता था. तो हैक होने के बाद जो भी मोबाइल में ऑल क्रेडेंशियल्स रिगार्डिंग क्रेडिट कार्ड और जो भी क्रेडेंशियल्स ये डायरेक्टली जो प्रोड्यूसर है उसको लिखता था उसके स्क्रीन पर. तो जो भी क्रेडिट कार्ड का जो क्रेडेंशियल डालने के बाद जो OTP डालते थे वो सेम OTP सेम
टाइम पे वो साइमल्टेनियसली रीड करके ऑटोमेटिकली जो भी मैक्सिमम लिमिट था क्रेडिट कार्ड का 1,99,000 ऑटोमेटिकली वो अमाउंट ऑटोमेटिकली होगी। सो ये मेन उसका ये था। तो इसमें अभी जितना हमने इंक्वायरी किया इसमें 5 स्टेट में इसके अगेंस्ट 16 केसेस है। 5 स्टेट में मेनली महाराष्ट्र और कर्नाटका, तमिलनाडु, आंध्र प्रदेश और कर्नाटक। सो और उसमें से भी 45 केसेस ओनली तेलंगाना और आंध्रा में। तो 45 में से भी मोर देन जितने हमारे डिस्ट्रिक्ट है उसमें ट्राइबल कमिश्नर, वारंगल, करीमनगर और डिस्ट्रिक्ट में इसके अगेंस्ट केसेस है। तो इनको टेक्निकली साउंड बंदा था। कल हमने इसके साथ 5 मोबाइल सीज के, एक ब्लू स्विफ्ट डिजायर गाड़ी भी सीज किया था। इंक्वायरी के बाद हमें पता चला कि एक्चुअली ये मेन एक्यूज नहीं है, ये एक्चुअली ग्रुप ऑफ पर्सन है, जिसमें से वन ऑफ द पर्सन ये है। इनका जो भी मेन एक्यूज है वो जनरली नॉर्थ ईस्ट में है, मेनली कोलकाता, वेस्ट बंगाल में। तो वहाँ से जनरली अभी तक एक डिफिकल्टी था कि जनरली इसका जो प्रोसेस है उसमें वो 1 मंथ के लिए ही मोबाइल और सिम कार्ड यूज करते हैं। 1 मंथ करवाते हैं कि कम्प्लीटली चेंज ऑल मोबाइल्स, ऑल सिम कार्ड। सो पुलिस के पास कोई भी एविडेंस नहीं रहता था। सो लेकिन हमने थोड़ा सा इसमें मेन हमारे आगे से जूनियर है उसने जो टेक्निकल एविडेंस में हमने इसको हैदराबाद से रजिस्टर अरेस्ट किया और हम इसको रिमांड कर रहे हैं। रिमांड करने के बाद इसके जो भी एसोसिएट है अपना तेलंगाना साइबर सिक्योरिटी ब्यूरो और बाकी जो भी डिस्ट्रिक्ट में केस है एक बार कोऑर्डिनेट करके बाकी एसोसिएट को भी पकड़ने का हम ट्राई करेंगे। लेकिन इसमें और जो भी 16 केसेस है इसमें ऑलमोस्ट मोर देन 15 लाख का लॉस हुआ है। तो हमारे साइबर सिक्योरिटी हमारी टीम है, इसका एक बहुत बड़ा एक अचीवमेंट है। और हम आगे भी ये जनरली में आपके द्वारा जो हमारे पब्लिक है उनको कहना चाहता हूँ कि मेनली क्रेडिट कार्ड एक्टिवेशन के लिए मेनली एक तो टाइम बैंक से हम एक्टिवेट करते हैं, नहीं तो उनका एक प्रोसेस होता है। ऐसा कोई भी पर्सन अगर आपको बोल रहे हैं कि मैं एक्टिवेशन के लिए आपको कॉल करो, आपको हेल्प करूँगा, तो उसमें बिल्कुल कुछ प्रेस ना करो, आपका और महीने आपका लॉस हो जाएगा। सो मैं आपसे तो कहना चाहता हूँ कि बी अवेयर ऑफ क्रेडिट कार्ड एक्टिवेशन स्कैम। ये बहुत ज़्यादा भी नया ट्रेंड आ रहा है एक्टिवेशन के लिए। सो थैंक यू सो मच। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజా విద్యాసాగర్ గురుస్వామి. భూవాదంలో పోలీసులు న్యాయం చేయడం లేదని బాధితుల ఆరోపణ. మనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.